సంరక్షణకు అధ్యక్షుడిని నేనే. ప్రస్తుతం మేమిద్దరం వంట వాళ్ళు, నాకు వంట సహాయకురాలు కావాలి, అసిస్టెంట్ అనమాట. నేను మెయిన్ కుక్కును, అసిస్టెంట్ కుక్కు. ఏం చేద్దాం, కుక్కు లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనపడడం లేదు. సరే పోనీ, భగవంతుడు మాకు సమయంలో అవకాశాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి పట్టుదల అన్నమాట. అందుకనే తెలియాలి మాత్రం కూడా వస్తున్నాను. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. వ్యాపారం తయారు చేసుకుంటూ ఇచ్చాడు. అవి వీరు మా దేవాలయంలో ధర్మకర్త వీర రాఘవరెడ్డి, తర్వాత అమెరికా నుంచి క్షత్రియ రాజు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళందరూ కూడా సహకరించి రొక్కంగా అదే దీంట్లో నగదుగా కూడా ఇచ్చారండి. ఎంత ఇది? 6,500 రూపాయలు ఇక్కడ ప్రవాసాంధ్రులు పంపించారు. మన సత్రం మీద ఉన్న అభిమానం ఇది మనకు కూడా పంపిస్తుంటారు ప్రవాసాంధ్రులు. ఎంతో మంది కూడా అన్నీ కూడా వాళ్ళు ఇచ్చి రాసుకోవడం, ఖర్చు పెట్టడం, తృప్తిగా భోజనం పెట్టడం అది మనకు కాదు. చూస్తారు కదా మీరు, తర్వాత మీరే చెప్తారు. బాగుందంటే బాగుందని చెప్పాలా, ఏం కూడు పెట్టావా బ్రాహ్మణాలు చెప్పండి. ఇది మా అక్కయ్య గారు, మా బావ గారు అన్ని రసీదులు చూసుకోండి. దీనికి ఏమన్నా చిన్న నువ్వేమన్నా ఉన్నావా? చెప్పేశారు కదా, మీరు చెప్తే కదా. మంచిదండి, మీరేం చెప్తారు అదే. ధన్యవాదాలు. వాళ్ళు కడుకోండి. నీళ్ళు బయట పెట్టి 6,500 అమెరికా వాళ్ళు పంపించారు. చెప్పండి కలిసి అయిన తర్వాత మేము మాట చెప్తా. వీడియోనే తీస్తా. వీడియో ఫోటో రెండు. చాలా సంతోషం అండి. ఫోటోలు ఉన్నాయి సార్, ఇంకా కంటిన్యూ చేసుకోండి. ఉండైతే పెంచలకోన పుణ్యక్షేత్రం శ్రీ గాయత్రి సంఖ్య బ్రాహ్మణ నిత్యానదాన సంకల్ప సంఘం విగ్రహానికి ఈరోజు 12 నుండి నెల్లూరు అంటే పక్కన కనివేలపాలెం గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకనొక బ్రాహ్మణుల మీద ఎంతో అభిమానం కలిగినటువంటి వారు గముటూరు శ్రీనివాసరావు గారు ధర్మగారు అక్కడ శివాలయంలో ప్రధాన అర్చకులుగా ఉంటారు. వారు ఈ వీడియోలో వచ్చేటువంటి ఫేస్బుక్లో ఉండేటువంటి అన్ని విషయాలు చూచి బాగా స్పందించి కార్యక్రమం ఇవన్నీ కూడా సేకరించి మన సత్రానికి ఇంత దూరం వాళ్ళు 90 కిలోమీటర్లు పైన వచ్చి ఇచ్చారు అంటే మన బ్రాహ్మణ సత్రం మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఇది మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఈ బియ్యం బస్తాలు, ఈ నిత్యావసరాలు, ఆ తర్వాత నూనె డబ్బాలు, ఇవన్నీ కూడా తర్వాత పోతే భోజన పాత్రలు కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా సంతోషం అండి. అట్లనే మనం తాగేటువంటి మంచినీళ్ళ గ్లాసులు కూడా తీసుకొచ్చారు. మీకు చాలా మా యొక్క సంస్థ శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యాన్నదాన సంక్షేమ సంఘం వారి యొక్క సంస్థ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. కృష్ణ సార్, నేను ఏడా ఉన్నా అదే అటు పోయి ఆమె తీసుకురా.